పాకిస్తాన్ ను వారి సొంత గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్. ఇక అదే ఊపును టీమిండియాతో జరగబోయే టెస్టు టీ20 సిరీస్ లో కూడా పునరావృతం చేస్తామని ఆ జట్టు ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు టీమిండియా సైతం బంగ్లాను తక్కువ అంచనా వేయడం లేదు. గట్టి టీం గానే భావించి అందుకు అనుగుణంగానే మాస్టర్ ప్లాన్స్ తో బరిలోకి దిగుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇలాంటి సమయంలో జియో సినిమాతో మాట్లాడిన రోహిత్ శర్మ బంగ్లాదేశ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ఇక చాలా మంది మేము బంగ్లాదేశ్ సిరీస్ ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రిహార్సల్స్ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. పైగా మేము బంగ్లాను అంత తేలిగ్గా తీసుకోవటం లేదు. ప్రస్తుతం మా జట్టు అద్భుతంగా ఆడుతుంది. అయితే ఆ టీం ను ఓడించడానికి మా ప్లాన్స్ మాకున్నాయి. అన్ని రకాల వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేస్తాం. దీంతో పాటుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో తమ స్థానాన్ని కాపాడుకుంటాం. అందుకే బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ను ఘనంగా ప్రారంభిస్తాం అంటూ బంగ్లాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు హిట్ మ్యాన్. కాగా ఈ గురువారం నుంచి చేపాక్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నాయి. మరి ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లు ఎండలో చెమటలు కక్కుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది బంగ్లాను టీమిండియా అంత ఈజీగా తీసుకోవట్లేదని.